అందరు ఎలా ఉన్నారు? మీరు నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. చలేస్తుంది. మనకి స్వెటర్స్ తీసుకురమ్మని మా ఆయనకి చెప్తే నాకు మాత్రమే తెచ్చాడు. మరి మీకంటే నువ్వు స్వెటర్ వేసుకో, నేను నిన్ను వేసుకుంటా అన్నాడు. శోభనం ఎలా జరిగిందని కూతుర్ని అడిగింది. పైనే చేసి బాగుందా అని అడిగాడు అని కూతురుంది. మరి నువ్వైనా చెప్పకపోయావా అది బొడ్డు అని. మా ఆయన క్లీన్ షేవ్ అంటే ఇష్టం. ఆయనకి రోజుకు ఒక బ్లేడ్ కావాలి. కానీ మా ఇంట్లో నెలకు 60 బ్లేడ్లు అయిపోతాయి. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? పెళ్ళైన కొత్తలో మా అత్తగారు కింద పడుకుంటావా పైన పడుకుంటావా అని అడిగింది. నేను కింద పడుకున్నా పైన పడుకున్నా, మీ అబ్బాయి మాత్రం నా మీదే పడుకుంటున్నాడు అన్నాను. మా ఆయన చలికాలం అని లిప్ బామ్ తెచ్చి రాసుకోమన్నాడు. నేను చీర తీసేసి రాసుకుంటున్నాను. ఆయన ఏం చేస్తున్నావే, కింద లిప్స్ కాదు పై లిప్స్కి రాసుకో అన్నాడు. మా ఫ్రెండ్ మీ ఆయన ఎలా చేస్తే ఇష్టం అని అడిగింది. ఎలా చేసిన ఇష్టమే, అసలు చేస్తే చాలు అన్నాను నేను. అదే నా బాధ, నేను ఎవరితో చెప్పుకోవాలని. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ మీ ఆయన స్టామినా ఎంత అని అడిగింది. దానికి ఆమె మందులో అయితే 6, మంచంలో అయితే 6 నెలలకోసారి అన్నది. మా ఆయన్ని చిన్న పువ్వు అంటే చాలా ఇష్టం అంటాడు. కానీ నేను ఎప్పుడు పెద్ద పెద్ద మందర పూలే పెట్టుకుంటాను. ఎందుకో నాకు అర్థం కాదు. మరి భార్యలో ఫస్ట్ నైట్ రోజు మా ఆయన భయంగా ఉంది, కొత్త కదా అన్నాడు. భయపడకు, నేను నేర్పిస్తాలే, నాకు అలవాటే అన్నాను. భార్య, ఏవండి ఇంట్లో నెయ్యి అయిపోయింది, వెళ్ళి తీసుకురండి. భర్త అయితే బెడ్రూమ్లోకి రా, ఫ్రెష్గా వేడిగా తీసిస్తా అన్నాడు. భర్త, కిచెన్లో వాటర్ లీక్ అవుతుంది, కొంచెం వెళ్ళి చూడు. భార్య, ఏం చేసినా అది కూడా నీలాగే నిమిషంలో లీక్ అవుతుంది. పెళ్లి చూపుల్లో మా ఆయనకి పువ్వులంటే ఇష్టం అన్నాడు. కానీ తర్వాత తెలిసింది అమ్మాయిల పువ్వుల్ని ఎదవ. మా పనోడిని కాళ్ళు పట్టమంటే నా పువ్వుని పట్టుకున్నాడు. వాడు తాకిన పువ్వుని వాడితోనే కడిగించా. కోపతోరా నా బాయ్ ఫ్రెండ్ని రోజు పువ్విస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. వాడు రోజు పువ్విచ్చాక ఇంక పెళ్ళెందుకు అన్నాడు. భార్య, రాత్రి లైట్ ఆఫ్ చేయని చెప్తుంటే ఎందుకు వినవు. భర్త, చీకట్లో నా తమ్ముడికి నీ పువ్వు సరిగా కనిపించట్లేదు అందుకే. ఇలాంటివే మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.